విజయం సాధించడానికి వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ మీకోసం ఏర్పాటు చేయడమే కాకుండా హీ హిమ్సెల్ఫ్ జగదీష్ గారు ఈ హిమ్సెల్ఫ్ ఇక్కడికి వచ్చి ఆల్ ద డే ఉండి అరేంజ్మెంట్స్తో పాటు ప్రతి కార్యక్రమాన్ని గమనించడం నేను చూసిన చాలా అరుదైన కార్యక్రమం ఈరోజు. ఎందుకంటే ఒక జిల్లా అధికారి, నేను ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఒక 5 నిమిషాలు అలా వచ్చేసి ఆయన చాలా మెసేజ్లు పాస్ చేయొచ్చు, కానీ వారే స్వయంగా ఇక్కడ ఉండి ప్రతిదీ చూసుకుంటూ మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ హర్ సెల్ఫ్ క్రాంతి మ్యామ్ మీకోసం పర్సనల్గా రావడం అంత సులభమైన విషయం ఏం కాదు. మీరు చాలా చాలా అదృష్టం చేసుకున్నారు ఈరోజు. కొంచెమే మాట్లాడినా ఎంత చక్కగా మాట్లాడారో గమనించండి. ఎంత కష్టపడి చదువుకున్నారో. ఆవిడ ఆ రోజుల్లో ఆవిడ చిన్న వయసు నుంచి ఎంత నీట్గా, అంటే నాకు తెలిసి చదువు అంటే ఇంకా హైయెస్ట్ అంటే ఐఏఎస్ ఆఫీసరే. బాగా చదువుకోవడం, ఇంకా బాగా అంటే ఇంకా అంతే, ఇంకా దాని తర్వాత ఇంకేం లేనట్టే నాకు తెలిసి. ఆ పరిణతి ఆవిడ అప్పుడే సాధించి ఒక జిల్లా అధికారిగా, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా మీ దగ్గరికి వచ్చి, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడం డెఫినెట్గా. నేను ఐన్స్టైన్ ఆటోబయోగ్రఫీ చదువుతున్నప్పుడు ఆయన ఏం రాశారంటే, దేవుడు ఉన్నాడో లేదో, దేవత ఉందో లేదో నాకు తెలియదు కానీ, బట్ దెర్ ఈజ్ సమ్ ఇన్విజిబుల్ పవర్. ఖచ్చితంగా దేవుడు లాంటి ఒక పవర్ అయితే ఉంది ఈ ప్రపంచంలో. ఆ పవర్ ఏంటంటే అమ్మా నాన్న మనల్ని ఆశీర్వదించడం. ఆ పవర్ ఏంటంటే మనం ఎక్కడో ఉంటే మన గురించి ఆలోచించే ఒక తాతయ్య, ఒక పెద్దమ్మ, ఒక పెదనాన్న, అత్తమ్మ, మామయ్యలో ఉండడం. ఆ పవర్ ఏంటంటే డైరెక్ట్గా ప్రభుత్వం మీకోసం అన్నం పెట్టి, పుస్తకాలు అందించి, కలెక్టర్ గారిని పంపించి, ఈ బీసీ వెల్ఫేర్ మొత్తం డిపార్ట్మెంట్స్ జిల్లా మొత్తం చూస్తారు జగదీష్ గారు. ఆయన డైరెక్ట్గా మీ దగ్గర ఇలాంటివి మీకున్న అద్భుతమైన ఒక సైన్యం లాంటి, మీకు కంటికి కనపడని, మీకు ఉపయోగపడే శక్తులు, ప్రకృతి, అమ్మ నాన్న, ఇలాంటి అధికారులు, ప్రభుత్వం, మిత్రులు, అద్భుతమైన మిత్రులు. ఎవరైనా ఉన్నారా? మంచి మిత్రులు ఎవరికైనా ఉన్నారా? సార్ నాకు మంచి చెప్పుకోదగ్గ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతమందికి ఉన్నారు? నిజంగా నేను గర్వించే ఫ్రెండ్స్ ఉన్నారు సార్ నాకు అనేవాళ్ళు మాత్రం చేయొద్దండి. ఇది ఓన్లీ 10% మై డియర్ ఫ్రెండ్స్. 90% ఏంటో చెప్తా వినండి. మన ఫ్రెండ్కి మనం చెప్పుకోదగ్గ ఫ్రెండా కాదా అనేది 90%. మనకు ఒక మంచి ఫ్రెండ్ ఉండడం ఓన్లీ 10%. మన ఫ్రెండ్కి మనం మంచి ఫ్రెండా కాదా అని డెఫినేషన్ చెప్తా మీకు. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుగులో చెప్పనా, ఇంగ్లీష్లో చెప్పనా? తెలుగు మనందరికీ ఇష్టమేనా? తెలుగు గొప్పదా, ఇంగ్లీష్ గొప్పదా? రెండు గొప్పవే. ఎవరైనా అడిగితే పైనుంచి కిందకు ఒకసారి చూసి, అంకుల్ నన్ను అడిగితే అడిగావు కానీ ఇలాంటి చెత్త ప్రశ్నలు ఇంకెవరిని అడగండి, రెండు ఇంపార్టెంటే కదా, రెండు గ్రేటే కదా అని చెప్పండి. ఓకే, ఇప్పుడు చెప్పండి, తెలుగు గ్రేటా, హిందీ గ్రేటా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఏది గ్రేట్? 3 గ్రేటే. రైట్. తెలుగులో చెప్తాను ఫ్రెండ్షిప్ అంటే ఏంటో. నేను చెప్పిన తర్వాత మళ్ళీ నాకు చెప్పాలి. తమ్ముడు ఆ వాటర్ బాటిల్ కింద పెట్టే. ఎస్. నేను చెప్పిన తర్వాత నాకు మళ్ళీ ఎవరు చెప్తారు? ఒక వాక్యం చెప్తా ఫ్రెండ్షిప్ అంటే ఏంటో, నాకు మళ్ళీ ఎవరు చెప్పగలుగుతారు? పునశ్చరణ. వివేకానందుడు ఏకసంతాగ్రహై పుట్టిన నేల మీద మనం పుట్టడం అదృష్టం. ఎవరు నాకు మళ్ళీ చెప్పగలుగుతారన్న ఆత్మవిశ్వాసం ఎవరికి ఉంది? రెండోసారి కూడా చెప్తా. ఎవరు మళ్ళీ నాకు తిరిగి చెప్తారు? తెలుగులోరా 2 సార్లు చెప్తాను. ఒక్క వాక్యం తెలుగులో 2 సార్లు చెప్తాను. మళ్ళీ నాకు తిరిగి చెప్పగలరా? ఇందాక కలెక్టర్ మ్యామే ఎవరైనా నన్ను అడగండి ఈ ప్రశ్నలంటే ఎంతసేపు మేము చూడాల్సి వచ్చిందో. ఒక్కళ్ళు ఇద్దరు రావడానికి, ఆ 3వ వాళ్ళనైతే మేము చాలా చాలా ప్రేరేపించాల్సి వచ్చింది. నా పేరు మల్లికార్జునరావు. నా మాట వినకపోతే మార్కులు రావు. నా కుడి చేతిని నెత్తి మీద పెట్టి ఒట్టేసి చెప్తున్నాను, చిన్నప్పుడు ఇలాంటి అవకాశం వస్తే నేను వదులుకోలేదు. అందుకే ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మీతో మాట్లాడగలుగుతున్నాను.
ఇందులో నా గొప్పతనం ఏం లేదు. ఇదంతా నా పేరెంట్స్, నా టీచర్స్ నాకు పెట్టిన భిక్ష మాత్రమే. ఇట్స్ ఆల్ దేర్ బ్లెస్సింగ్స్ అంతే. ఏం చేయమంటే అది చేశానంతే. ఎలక్యూషన్ కాంపిటీషన్ ఉంది, ఎస్ఆర్ రేటింగ్ ఉంది అంటే ఫస్ట్ పరిగెట్టుకుంటూ వెళ్ళి పేరు ఇచ్చేసేవాడిని. ఎవరైనా వచ్చి ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయంటే ఫస్ట్ చేయెత్తేవాడిని, తర్వాత ఆలోచించేవాడిని ఏం అడగాలో. అప్పటిదాకా తెలియదు కదా వాళ్ళు మనల్ని అడుగుతున్నారని. ఎవరైనా ఏమైనా అడుగుతారా అంటే ఫస్ట్ చేయెత్తడమే. ఒక 2-3 నిమిషాలు టైం ఉంటుంది. 1 నిమిషం అయితే ఉంటుంది కదా, 60 సెకండ్లు ఉంటుంది కదా, ఆలోచించవచ్చు. ఎంత బాగా అడిగాడు వాడు. కలెక్టర్ మేమే పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అద్భుతం కదా. మన ఎండమూరి గారు, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు సార్, డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ అని. ఒక 2000 మందితో మాట్లాడుతుంటే ఎవరైనా ఇక్కడికి రండి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అన్నారు ఆయన. ఒక 30-40 సెకండ్ల తర్వాత ఒక స్టూడెంట్ వచ్చాడు. ఒక గోల్డ్ మెడల్ వాడి మెడలో వేసి ఇంకెళ్ళిపో అన్నాడు. అదేంటి ప్రశ్న అడుగుతారన్నారు కదా. వీడి ధైర్యానికి, వీడి కాన్ఫిడెన్స్కి వాడు సగం విజయం సాధించేసినట్టే. ముందు వాడు వచ్చాడు. ఇదే విజయం అంటే. విజయం అక్కడే ఉంది. వాడి జీవితంలో విజయం ఉంది. ముందు వాడు వచ్చాడు. వాడికి బంగారు పథకం అని చెప్పి పంపించేశాడు వెనక్కి. అప్పుడు మిగతా 1999 మంది చాలా ఫీల్ అయ్యారు. అరే నేను కూడా వెళ్తే బాగుండేది, ఆ బంగారు పథకం నాకు వచ్చేదే అని. అదృష్టం ఒకసారే తలుపు తడుతుందంట, దురదృష్టం తీసే వరకు తడుతుందంట. అవకాశం వచ్చినప్పుడు వదులుకోకండి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడే చెప్తున్నాను, మీరు అదృష్టం చేసుకోబట్టి ప్రభుత్వం మిమ్మల్ని ఒక అమ్మ నాన్న చూసుకుంటున్నట్టు చూసుకుంటుంది, కానీ ఎల్లకాలం చూసుకోదు. చూసుకుంటుందా? ఒక వయసు వచ్చాక 20, 21, 22 వచ్చేసాక మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఎలా నిలబడాలంటే కనీసం 10,000 మందికి, 10 లక్షల మందికి నేను ఇన్స్పిరేషన్ కావాలి అనేలాగా నిలబడాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు? నేనే లైవ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. నేనే లైవ్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇప్పుడు చెప్పనా ఫ్రెండ్షిప్కి నిర్వచనం? వినండి జాగ్రత్తగా. 2 సార్లు చెప్తాను, మళ్ళీ నాకు తిరిగి చెప్పాలి. ఓకే? స్నేహం అంటే చెక్కిలి మీద నుంచి నిశ్శబ్దంగా జాలువారే కన్నీటి బిందువుని తుడిచివేయాలని పరితపించే ఒక హృదయ స్పందన. అయిపోయింది. 2వ సారి చెప్తున్నా, విని ఆలకించి మళ్ళీ నాకు చెప్పండి. నేను తెలుగు పదాలే వాడుతున్నాను. స్నేహం అంటే చెక్కిలి మీద నుంచి నిశ్శబ్దంగా జాలువారే కన్నీటి బిందువుని తుడిచివేయాలని పరితపించే ఒక హృదయ స్పందన. ఎవరు చెప్తారు? చూసారా, తెలుగులో ఒక వాక్యం. ఇంగ్లీష్లో ట్రై చేద్దామా పని? దీన్ని ఇంగ్లీష్ ఈజీ ఇప్పుడు కదా. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ హాట్ థ్రాబ్ విచ్ ఫీల్స్ లైక్ వైపింగ్ ఆఫ్ ద టీయర్స్ దట్ ఆర్ స్క్రాలింగ్ సైలెంట్లీ ఆన్ ద చీక్స్ ఆఫ్ మై ఫ్రెండ్. అదే బెటర్గా ఉంది కదా. మన మాతృభాష పుట్టినప్పటి నుంచి అమ్మ గోరు ముద్దలతో నేర్పించే భాష. 10 నెలలు 12 నెలలు మీకు వయసు ఉన్నప్పుడు ఏమీ రాదు, ఏడవడం తప్ప. ఏది కావాలన్నా కదా, అమ్మ చక్కగా వంట చేసుకుంటూ ఉంటుంది. ఆ పక్క గదిలో మీరు పడుకొని బేరమని ఏడుస్తారు. ఏడవగానే గంట విసిరేసి వంట చేసి, అది ఏమైనా పర్వాలేదు, అది మాడిపోతుందా, ఉడకదా, ఇప్పుడు వెళ్ళిపోవచ్చా, దాన్ని అటెండ్ కాకుండా అది ఆలోచించదు. అసలు వేరే ఆలోచన లేదు. పరిగెట్టుకుంటూ, ఎట్లా పీటీ ఉషా లాగా రన్నింగ్ రేస్ పెడితే ఎలా పరిగెడతారో ఆ వంటింట్లో నుంచి మీరున్న మంచం దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి, నేను నిజం చెప్తున్నాను, నియోనేటాలజిస్ట్కి కూడా 10-12 నెలల పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోవడానికి 10-15 నిమిషాలు పడుతుంది. కానీ తల్లికి 1 నిమిషం చాలు. మా బుజ్జోడికి, మా చంటిదానికి చీమ ఏమైనా కుట్టిందా, పొట్టలో ఆకలి ఏమైనా వేసిందా, పక్క తడిపిందా అని చెక్ చేసి 3-4 నిమిషాల్లో దాన్ని పరిష్కరించేసి వెళ్ళి వంట చేసుకుంటుంది. ఒకవేళ 1కో 2కో మీరు వెళ్తే, అశుద్ధానికి మీరు వెళ్తే, ఏమాత్రం సంకోచించకుండా 2 చేతులతో దాన్ని తీసేసి క్లీన్ చేసి వేడి నీళ్లతో మిమ్మల్ని కడిగి బట్టలన్నీ మార్చేసి ఇంకొక దుప్పటి ఎక్స్ట్రా వేసి, మా బుజ్జోడికి మెత్తగా ఉండాలి, మెడ ఏమైనా కొంచెం కదులుతుందా అని మెడ కింద ఒక చిన్న సపోర్ట్ పెట్టి మెల్లగా తట్టి పాడి హాయిగా మీరు నిద్రపోతే ఎంతో ఆనందంగా వంటింట్లోకి వెళ్ళి వంట చేసుకోవడానికి ప్రారంభిస్తుంది. అలాంటి అమ్మ కోసం ఏమైనా చేస్తారు. నో, ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం చెప్పండి? అలాంటి సర్వీస్ చేసిన తల్లికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం చెప్పండి?
ఒక 1000 రూపాయలు ఇస్తే సరిపోతుందా? 10,000 కోట్లు ఇస్తే సరిపోతుందా? 2-3 కిలోల బంగారం కొనిస్తే సరిపోతుందా? ఒక 50 ఎకరాల భూమి కొనిస్తే సరిపోతుందా? చెప్తాను వినండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో ఏమీ ఆశించకుండా ప్రేమించేది ఇద్దరు. 1 అమ్మ, 2 కుక్క. ఇక 3వది లేదు. మిగతా వాళ్ళందరూ గివ్ అండ్ టేక్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తారు. ఎకనామిక్స్లో దీన్ని ఏమంటారంటే ద బెటర్ యూ గివ్ ద బెటర్ యూ టేక్, ద బెటర్ యూ టేక్ ద బెటర్ యూ గివ్. ప్రపంచంలో సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటారు ఒక ఎకనమిస్ట్. అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే. సిగ్గు లేకుండా చెప్తున్నాను, తండ్రి కూడా అంతే, ఆశిస్తాడు. రేపొద్దున పెద్దగా అయిపోయిన తర్వాత మా బుజ్జుడు చూసుకుంటాడు కదా నన్ను, సరే మంచి చదువులు చదివిద్దాంలే అని. తల్లికి మాత్రం ఏ స్వార్థం ఉండదు, కుక్కకి ఏ స్వార్థం ఉండదు. కుక్కల్ని పెంచుకుంటే తెలుస్తుంది. దాన్ని ఇంట్లో వదిలేసి ఒక ఫంక్షన్కి వెళ్ళాలని ట్రై చేయండి, మీ వల్ల కాదు. మనుషులు పట్టుకున్నట్టు 2 కాళ్ళు పట్టుకొని ఒక గీర సౌండ్తో ఒక రోదన చేస్తుంది. ఆ ఫంక్షన్కి పోతే పోయింది, దీంతో ఉందాం అనిపిస్తుంది మనకి. అన్కండిషనల్ లవ్ అంటారు దాన్ని. ఏమంటారు ఫ్రెండ్స్? ఏమి ఎదురు చూడకుండా ప్రేమిస్తుంది. అలాంటి తల్లి కోసం ఏమైనా చేయొచ్చు. నేను అనుకోవడం, ఆ తల్లి మీరు హాయిగా ఉండడానికి తండ్రే కారణం. ఎస్ ఆర్ నో? తల్లి శిక్షణ, తండ్రి రక్షణ. ఆ ఇద్దరి కోసం ఇప్పుడు చెప్పండి, ఒక మంచి కారు కొనిద్దామనుంది సార్ మా నాన్నకి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత బాలేదు సార్ మేము ఉండే ఇల్లు, గొప్ప ఇల్లు కొనిద్దామనుంది సార్ మా అమ్మ నాన్నలకి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? గుడ్, కొంతమంది ఉన్నారు. ఓకే, పిలుస్తారు మా వాళ్ళు. మిగతా వాళ్ళందరూ నా క్లాస్ ఏమైనా కావాలని అడిగి వెళ్తారు. నేను ఎప్పుడు అడిగే అవకాశం రాలా ఇంతవరకు. 1996లో మొదలుపెట్టాను నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇది 2024, 27-28 సంవత్సరాలుగా నేను 15 దేశాల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ చిన్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తాను 10th క్లాస్ అంటే ఏంటో. ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం మేము 10th క్లాస్కి. నాకు ఇష్టం 10th క్లాస్ పిల్లలతో మాట్లాడాలంటే. ఎందుకంటే 10th క్లాస్, తమ్ముడు బ్రౌన్ షర్ట్ ఉన్న టీచర్కి మీకంటే వయసు ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మన భారతదేశంలో ఉంటుంది. అందుకని మనం మాట్లాడకూడదు. ఎందుకు టీచర్ వచ్చినప్పుడు మాట్లాడకూడదంటే మన ముందు నిలబడి ఉన్న వ్యక్తికి మనకంటే ఎక్కువ విషయాలు తెలుసు కాబట్టి. ఎందుకు టీచర్ వచ్చినప్పుడు మాట్లాడకూడదంటే మన కోసం మాట్లాడుతుంటారు కాబట్టి. అర్థమైందా? చిన్నప్పుడు నాకు కూడా అర్థం కాలేదు మై డియర్ ఫ్రెండ్స్. పెద్ద అయిన తర్వాత సైకాలజీ బుక్స్ చదువుతుంటే అందులో ఏం రాస్తుందంటే, when you look at a person, you can get the things very effectively. Your listening will become more effective when you look at a person. క్లాస్ గదిలోకి ఎవరైనా వచ్చి మాట్లాడడం మొదలు పెడితే మిమ్మల్ని మొత్తం వాళ్ళకి అంకితం చేసేసేయండి, సరెండర్ చేసేసేయండి వాళ్ళకి. సరెండర్ యువర్ సెల్వ్స్ టు దెమ్. టీచర్, ఐఎమ్ ఆల్ యువర్స్. చెప్పండి, మా కోసమే కదా. చెవులతో వింటారు అందరూ, ఇప్పుడు నా ఒళ్ళంతా చెవులే. కళ్ళతో చూస్తారు ఎవరైనా, ఇప్పుడు నా ఒళ్ళంతా కళ్ళే. మంచి రైటింగ్ చూపించండి టీచర్, మంచి బొమ్మ చూపించండి మ్యామ్, మంచి మాటలు చెప్పండి సార్ అని మనల్ని మనం వాళ్ళకి సరెండర్ చేసుకోవాలి. ఈ ప్రపంచంలో అంట టీచర్ ఒక్కళ్ళే పాజిటివ్ మాట్లాడతారంట, నెగిటివ్ ఎవరు మాట్లాడరు. వేరే వాళ్ళు ఎవరైనా నెగిటివ్ కొన్నిసార్లు మాట్లాడతారు, ఫ్రెండ్స్ కొన్నిసార్లు మాట్లాడతారు, రిలేటివ్స్ కొన్నిసార్లు మాట్లాడతారు, బజార్లో ఉండేవాళ్ళు మాట్లాడతారు. కానీ టీచర్ మాత్రం ఇక్కడ ఉండి ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక్కసారి కూడా నెగిటివ్ మాట్లాడలేదంట. మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నేను చదువుకున్నాను, నేను ఆ ప్రాంతాలకు వెళ్ళాను మై డియర్ ఫ్రెండ్స్. ఒక క్వశ్చన్ అడుగుతాను, ట్రై టు ఆన్సర్ మై క్వశ్చన్. చదువు చెప్పడంలో గొప్ప దేశం ఏంటో తెలుసా? మన దేశం కాదు. చదువు చెప్పడంలో, నేర్పించడంలో ఏ దేశం చాలా గొప్పదో ఎవరికైనా తెలుసా? టీచర్స్ ప్లీజ్. ల్యాండ్ వరకు కరెక్టే, కరెక్ట్. గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సర్. స్విట్జర్లాండ్ కూడా బాగుంటుంది, ఫిన్లాండ్ కూడా బాగుంటుంది, స్వీడన్ కూడా బాగుంటుంది, కానీ ఫిన్లాండ్ కొంచెం టాప్లో ఉంది సార్ ఇప్పుడు. అవన్నీ కూడా మంచి ప్లేసెస్. థ్యాంక్ యూ సార్. నేను ఫిన్లాండ్ వెళ్ళాను మీకోసం.
ఫిన్లాండ్ దేశ రాజధాని ఏంటో తెలుసా ఎవరికైనా? ఎవరైనా చెప్తారా? చేతి చెప్పండి. ఇప్పుడు ప్రపంచంలో ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా చదువు చెప్పాలి, ఎలా నేర్చుకోవాలి అని 200 దేశాలు ఈ ప్రపంచంలో ఉంటే ఫిన్లాండ్ నెంబర్ 1లో ఉంది. ఆ దేశ రాజధాని ఎవరికైనా తెలుసా? ఎవరండి? గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మ్యామ్ వన్స్ అగైన్. హెల్సింకి. పుస్తకాలు పెన్నులు ఉంటే లాస్ట్ పేరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి, జనరల్ నాలెడ్జ్ చాలా మంచిది. హెల్సింకి, HELSINKI. హెల్సింకి ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఫిన్లాండ్. ఫిన్లాండ్ అనాలి, ఫిన్లాండ్ అనకూడదు. ఇంగ్లాండ్ అనాలి, ఇంగ్లాండ్ అనకూడదు. పలికేటప్పుడు ఇంగ్లీష్ చాలా చాలా ముఖ్యం. ఐఎమ్ సో హ్యాపీ ఇంగ్లీష్ టీచర్స్ ఆర్ ఆల్సో కమింగ్ టు train your brains now. I was wondering when mathematics sir was teaching you amazing techniques. సార్ మీకు మ్యాథమెటిక్సే కాదు, మంచి వాగ్దాటి కూడా ఉంది, మీ వాయిస్ కూడా చాలా చాలా పవర్ఫుల్ ఉంది, బాగా నచ్చారు మీరు నాకు. ఇలాంటి టీచర్స్ మీకు ఉండడం అదృష్టం. తల ఒకసారి పైకెత్తి దేవుడికి నమస్కారం పెట్టుకోవాలి మీరు. థ్యాంక్ యూ దేవుడా, ఇలాంటి అద్భుతమైన టీచర్స్ని మా కోసం డైరెక్ట్గా నీ దగ్గర నుంచి పంపినందుకు అని మనం నమస్కారం పెట్టుకోవాలి. ప్రాతకాల చిరస్మరణీయులు అంటారు వాళ్ళని. ఓకే, రాసుకున్నారా? ఫిన్లాండ్ క్యాపిటల్ ఈజ్ హెల్సింకి. అక్కడ ఏం చెప్తారంటే, మనమంతా యూనివర్సిటీ చదువుకొని అయిపోయిన తర్వాత ఏం మిగులుతుందో అదే చదువు అని చెప్తారు. ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ రిమైన్స్ ఆఫ్టర్ యువర్ యూనివర్సిటీ స్టడీస్. మొత్తం యూనివర్సిటీలో చదివేసి బయటకు వచ్చేసిన తర్వాత బుర్రలో ఏం మిగులుతుందో అది చదువు అంటే. మా అమ్మ నాకేం చెప్పిందంటే, చదువు అంటే చదువు ఒకటే కాదురా, సంస్కారం కూడా అని చెప్పింది మా అమ్మ. చదువు అంటే చదువు ఒక్కటే కాదు, సంస్కారం. ఒక టీచర్ ఇక్కడికి వచ్చి నిలబడ్డప్పుడు ఎలాగ వినాలి, ఫ్రెండ్ని ఫ్రెండ్లాగా ఎలా చూడాలి, ఫ్రెండ్ని వేరేలాగా చూస్తే కళ్ళు పోతాయి. మీరు ఒక రాంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి, నేను సైకాలజిస్ట్ని కూడా కాబట్టి చెప్తున్నాను. ఒక చిన్న ప్రాబ్లమాటిక్ ఏజ్లో ఉన్నారు మీరు. టీన్ ఏజ్ అంటారు దాన్ని. మీ నెంబర్ని చివరిలో వింటే ఇంగ్లీష్లో టీన్ అని వినపడుతుంది, చూసారా? 14, 15, 16లో ఉంటారు మీరు. ఇప్పుడు 14, 15లో ఉంటారు. టీనేజ్ కొంచెం డేంజరస్ ఏజ్, అటు ఇటు కాని ఏజ్. టీనేజ్ అంటే ఏంటంటే మీరు కనీసం మరీ పిల్లలు కాదు, మరీ మెచ్యూర్డ్ పెద్ద పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, చిన్న పిల్లలు కూడా కాదు. సో తెలిసి తెలియని వయసు. ఈ టీన్ అంటే 19 వరకు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వినండి. 2 చెవులు పెట్టాడు అందుకే దేవుడు, ఒకే నోరిచ్చి 2 చెవులు ఎందుకు ఇచ్చాయంటే లిసన్ మోర్ అండ్ టాక్ లెస్ అని సింబాలిక్గా చెప్పడం దేవుడి ఉద్దేశం కూడా. తక్కువ మాట్లాడి ఎక్కువ వినాలి. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ బాగా వినడం వల్ల, బాగా చదవడం వల్ల మాత్రమే ఇలా తయారయ్యారని పరిపూర్ణమైన స్టాటిస్టిక్స్తో తేలింది. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. అందులో ఒక రీసెర్చ్ స్కాలర్ ఏం చెప్పారంటే 85% of the richest people in the world are first generation people and only 15% are hereditary అని చెప్పాడు ఆయన. అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత ధనికులు ఎవరంటే వాళ్ళకి వాళ్ళే తయారైన వాళ్ళు 85% మంది. 15% మంది మాత్రమే మా అమ్మకి మా నాన్నకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా నాకు వచ్చినాయి కాబట్టి నేను రిచ్ అయిపోయాను. ఇప్పుడున్న అంబానీలు వాళ్ళు ఫస్ట్ జనరేషన్ కాదు, ధీరుభాయ్ అంబానీ ఫస్ట్ జనరేషన్. అలాంటి వాళ్ళు 85% ఉన్నారంటే ఈ ప్రపంచంలో 200 దేశాల్లో. మరి ఎలా అంత గొప్పవాళ్ళు అయ్యారని వాళ్ళని అడిగితే కామన్గా వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే, మేము పుస్తకాలు చదువుతాము. ఏం చేస్తారు వాళ్ళు? పుస్తకాలు చదువుతాము అని చెప్పారు వాళ్ళు. పాయింట్ దొరికిందని జర్నలిస్టులు అడిగారు, ఎన్ని పుస్తకాలు చదువుతారు? మేము సుమారుగా సంవత్సరానికి 50 పుస్తకాలు చదువుతామని చెప్పారు. అంటే వారానికి ఒక పుస్తకం ఎవరు చదివినా గొప్ప వాళ్ళు అయిపోతారు, రిచెస్ట్ పీపుల్ అయిపోతారు. నెపోలియన్ హిల్ అని ఒక మహానుభావుడు ఉన్నాడు. లాస్ట్ పేజ్లో రాసి పెట్టుకుని ఏప్రిల్ నెలలో మీరు సెలవులు మొదలైన తర్వాత ఈ పుస్తకాన్ని అమెజాన్లోనో లేకపోతే హైదరాబాద్లో కొనుక్కునో తెప్పించుకునో చదవండి. నెపోలియన్ హిల్ అనే ఒక రచయిత ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే థింక్ అండ్ గ్రో రిచ్. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, రిచ్ అయిపోండి, అంతే. థింక్ అండ్ గ్రో రిచ్. మీ నాన్న దగ్గర డబ్బులు ఉండక్కర్లా మీరు రిచ్ అవ్వాలంటే, మీకేమీ పొలాలు ఉండక్కర్లా మీరు రిచ్ అవ్వాలంటే. థింకింగ్ ఈజ్ ఎనఫ్. బైబిల్లో, ఖురాన్లో, భగవద్గీతలో
జాగ్రత్తగా చదివి సారాన్ని తీయండి మై డియర్ ఫ్రెండ్స్. ఒకే ఒక లైన్లో చెప్తా. చెప్పనా? వింటా అంటే చెప్తా, వినడం అంటే ఆచరించడం, ఆచరిస్తా అంటే చెప్తా. యు ఆర్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ థాట్స్. బైబిల్లో, ఖురాన్లో, భగవద్గీతలో ఏమి రాశారంటే యు ఆర్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ థాట్స్. ఎవరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. నేను గొప్ప ట్రైనర్ని అవ్వాలనుకున్నాను, గొప్ప ట్రైనర్ని అయ్యాను. ఒక ఆయన పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకున్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెడదాం అనుకున్నాడు, కంపెనీలు పెట్టేశాడు. ఒక ఆయన నాకు ఇవన్నీ అవసరం రిచెస్ట్ అయిపోదాం అనుకున్నాడు, రిచెస్ట్ అయిపోయాడు. ఒక ఆయన నాకు ఇవన్నీ అవసరం నేను పెద్ద బాడీ బిల్డర్ అయిపోవాలి, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ అయిపోయాడు. ఆయన ప్రపంచంలో కల్లా అత్యంత శారీర దారుఢ్యం ఉన్న విక్రమార్కుడు ఎవరంటే ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్. అదే అతని డ్రీమ్. నేను ప్రపంచంలోనే అందరికంటే స్ట్రాంగెస్ట్ అయిపోవాలనుకున్నాడు, అయిపోయాడు అంతే. నాకు ఇది చాలే అంటే అలాగే ఉంటారు, నాకు ఇది చాలదు అంటే ఇంకా ఎక్కువ వస్తుంది. 2 పదాలు చెప్తాను, రాసి పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. 2 చిన్న చిన్న బుజ్జి వాక్యాలు చెప్తాను మీకోసం. థింక్ బిగ్, ఎయిమ్ హై. ఫస్ట్ది థింక్ బిగ్, రెండోది ఎయిమ్ హై. ఈరోజు హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని దాన్ని అడ్డంగా పెట్టి థింక్ బిగ్ అని పెద్దగా రాయండి. ఇంకో పేపర్ తీసుకుని ఎయిమ్ హై అని పెద్దగా రాసి దానికి రౌండ్ వేసి దానికి స్కెచ్ పెన్నులు రుద్ది ప్రతిరోజు చూసేలాగా ఒక్కసారి అంటించి పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. జపాన్లో జరిగిన రీసెర్చ్లో ఏం తేలిందంటే చాలామంది వాళ్ళు ఏం చేయాలో పేపర్ మీద రాయక ఫెయిల్ అయిపోతారు అని తేలింది. ఎవరైనా 9th చదవాలి, 9th తర్వాత ఎవరైనా 10th చదవాలి. కానీ 10th క్లాస్ కొంచెం డిఫరెంట్. 10th క్లాస్ తర్వాత అందరూ ఒకటే చదవరు. ఫిజిక్స్ చదివినవాడు కామర్స్ చదవడు, కామర్స్ చదివినవాడు సాంస్క్రిట్ చదవడు, హిందీ చదివినవాడు తెలుగు చదవడు, తెలుగు చదివినవాడు ఫ్రెంచ్ చదవడు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చెప్తున్న మీ క్లాస్ యొక్క ప్రాధాన్యత ఏంటో, మీరు ఎంత అద్భుతమైన క్లాసులో ఉన్నారో చెప్తాను. చెవులు రిక్కించి వినండి మై డియర్ ఫ్రెండ్స్. జీవితం మొత్తంలో ఉపయోగపడే అన్ని సబ్జెక్టులు దొరికే చివరి సంవత్సరం 10th క్లాస్. ఛాలెంజ్. నాకు అది తెలిసింది. అంతేనా కదా సార్? జీవితం మొత్తం ఉపయోగపడే అద్భుతమైన సబ్జెక్టులు అన్నీ దొరికే ఒకే ఒక క్లాస్ 10th క్లాస్. తక్కువ టైం ఉంది, 55 రోజులే ఉంది. మార్కుల కోసం చదవకండి, మార్పుల కోసం చదవండి. మార్కుల కోసం చదవద్దు, మార్పుల కోసం చదవండి. మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి. నోట్బుక్ తక్కువ చదవండి, టెక్స్ట్ బుక్ ఎక్కువ చదవండి. ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ టెక్స్ట్ బుక్స్ చదివే గొప్ప వాళ్ళు అయ్యారు. రాసి పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. బాండ్ పేపర్ మీద రాసి ప్రిపేర్ చేయండి. నేను గ్రీన్ ఇంక్తో సైన్ చేసి ఇచ్చేళ్తా. 10-15 సంవత్సరాలు చూడండి, మీ వంశంలో మీరు అందరికంటే టాప్ అయిపోతారు. మీ వంశంలోనే. మేబీ కొంతమంది అమెరికాకి వెళ్ళి ఉండొచ్చు, మేబీ ఒక బిజినెస్ పెట్టి ఒక ఆయన 50 కోట్లు 100 కోట్లు సంపాదించి ఉండొచ్చు, మేబీ ఒకళ్ళు IAS ఆఫీసర్ అయి ఉండొచ్చు, మేబీ ఇంకొకళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉండి ఉండొచ్చు. కానీ వాళ్ళందరికంటే మీరు గొప్పవాళ్ళు అయిపోతారు. నాది గ్యారంటీ. చేస్తారా? అన్ని పుస్తకాలు చదవండి, టెక్స్ట్ బుక్స్ చదవండి మై డియర్ ఫ్రెండ్స్. మార్కులు మన వెంట పరిగెట్టుకుంటూ రావాలి. ఆగరా బాబు అంటే రా, మరి నేను బిజీ వెళ్తున్నా అనాలి. అట్లా రావాలి. మార్కుల కోసం మనం వెళ్ళేదేంటి అసహ్యంగా. ఎస్ ఆర్ నో? కొట్టిన పిండి చేయండి సబ్జెక్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్. మీ అన్నయ్యలాగా చెప్తున్నా, నా మాట వింటా అంటే చెప్తా. నేను ఒక మాట చిన్నగా చెప్తాను, మళ్ళీ నాకు పెద్దగా చెప్పండి. ఐ లవ్ ద లాంగ్వేజెస్. చెప్పండి. ఐ లవ్ ద రైటింగ్ స్కిల్స్. ఏ పదం గట్టిగా పలికారు? స్పెల్లింగ్ ఏంటి? ఏంటేంటి? టీ అంటే తెలుగు, హెచ్ అంటే హిందీ, ఈ అంటే ఇంగ్లీష్. మీరు నాకేం చెప్పారంటే ఐ లవ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అని చెప్పారు. మీరు నాకేం చెప్పారంటే ఐ లవ్ తెలుగు, హిందీ రైటింగ్ స్కిల్స్ అని చెప్పారు. అద్భుతమైన సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, జనరల్ నాలెడ్జ్
ఏది కావాలన్నా సరే సీక్రెట్ అంతా ఈ మూడిట్లోనే ఉంది. భాష లేకపోతే ఏమీ నేర్చుకోలేరు. గురుగారు అంత అద్భుతంగా మ్యాథమెటిక్స్ ఎలా చెప్పగలిగారో తెలుసా? భాషా ప్రావీణ్యం అతనిలో ఉంది. అతనికి 14-15 సంవత్సరాల పిల్లలకి ఎలా రీచ్ అవ్వాలి, ఏ పదాలు వాడాలి, ఎక్కడ వాయిస్ పెంచాలి, ఎక్కడ తగ్గించాలన్న నైపుణ్యం గురుగారి దగ్గర ఉంది. కాబట్టి ఆ భాష ద్వారా మీకు రీచ్ అయ్యారు. ఎస్ ఆర్ నో? నేను చెప్పేటప్పుడు తొణక్కుండా ఇలా మీరు వింటున్నారంటే నేను అంత మంచి భాష వాడుతున్నానని నాకు అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నా అదృష్టం తెలుగు ముందు వచ్చింది. మన భాష, అమ్మ భాష. నేను దాన్ని మాతృభాష అన్నాం. కళ్ళు తెలుగు, ఇది ఇంగ్లీష్. ఇక్కడ విషయం ఉంటేనే ఇది పనిచేస్తుంది. ఎస్ ఆర్ నో? సో నా మాతృభాష నాకు మా అమ్మ నేర్పించింది. ఎవరి మీదైనా బాగా కోపం ఉండి తిట్టాలంటే మన మాతృభాషలోనే బాగా తిట్టగలుగుతాం. ఎవరినైనా గొప్పగా పొగడాలంటే మన మాతృభాష, మన అమ్మ భాషలోనే బాగా పొగడగలుగుతాం. ఇంగ్లీష్లో అంటే యు ఆర్ గ్రేట్ సార్, యు ఆర్ గుడ్ సార్, యు ఆర్ బెస్ట్ అంతవరకే వస్తుంది. తెలుగులో చెప్పమంటే రెచ్చిపోతాం అంతే. అది మాతృభాష యొక్క గొప్పతనం, అమ్మ భాష యొక్క గొప్పతనం. చెయ్యలా వేసుకొని థ్యాంక్స్ అమ్మా అని చెప్పండి ఒకసారి మనసులో. నాకు వినపడక్కర్లేదు, మనసులో చెప్పుకోండి. చెప్పుకున్నారా? పవర్ వచ్చేసింది అంతే. మీ మదర్ దగ్గర నుంచి అద్భుతమైన బెస్ట్ విషెస్ వచ్చేసింది మీకు అంతే. తర్వాత మన భారతదేశానికి సంబంధించిన భాష హిందీ. आप सबको हिंदी में बहुत अच्छी तरह से बात करना, लिखना, पढ़ना जरूर आना चाहिए. ఎప్పుడు మార్కుల కోసం హిందీ, తెలుగు, ఇంగ్లీష్ నేర్చుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. నేను ఏ విషయమైనా బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి, ఏ విషయాన్నైనా బాగా ప్రజెంట్ చేయాలి కాబట్టి, ఏ విషయాన్నైనా బాగా రాయాలి కాబట్టి నాకు లాంగ్వేజెస్ ఇష్టం, నాకు లాంగ్వేజ్ అంటే ప్రాణం అని నేర్చుకోండి. హిందీ రాకపోతే దేశభక్తి లేనట్టే నా ఫీలింగ్. అది దేశభక్తి అంటే మీకు హిందీ బాగా రావడం. నాకు ఇండియా అంటే చాలా ఇష్టం సార్, హిందీ రాకుండా చెప్పకండి ఎప్పుడు. ఇంగ్లీష్ అంటారా? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా మన నెత్తినెక్కి డ్యాన్స్ వేస్తుంది. కాబట్టి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి బ్రిటిషర్స్ వెళ్ళిపోతూ ఇంగ్లీష్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. 76 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే ఆ ఇంగ్లీషు మనం ఎట్లయినా వంట పట్టించుకోవాల్సిందే, కాచి వడపట్టాల్సిందే. 4 స్కిల్స్ చెప్తా, నోట్ చేసి పెట్టుకోండి. మీరు ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకెదుగుతారు ఈ 4టిని పట్టించుకుంటే. ఒకదాని కింద ఒకటి రాయండి. 4 లెటర్స్ చెప్తా, ఇంగ్లీష్లో 4 అక్షరాలు చెప్తాను, క్యాపిటల్ లెటర్స్లో ఒకదాని కింద ఒకటి రాయండి. LRS W అని రాయండి ఒకదాని కింద ఒకటి. ఇంకా పెన్ను మొదలు పెట్టలేదు తమ్ముడు. ప్రపంచంలో డల్గా ఉండి కూడా గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఎవరు లేరు. స్వీమ్స్ అని నాకు తెలుగు మాస్టర్ ఉండేవాళ్ళు, సురభి వెంకట సుబ్రహ్మణ్యం ఆయన పేరు. ఆయన చక్కగా స్వీమ్స్ అని సంతకం పెట్టేవాళ్ళు. ఆయన తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ నచ్చదు, హిందీ అస్సలు నచ్చదు. తెలుగు వాళ్ళకి తెలుగే ప్రాణం, హిందీ వాళ్ళకి హిందీయే ప్రాణం, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషే ప్రాణం. ఆయనకి తెలుగు అంటే అంత ఇష్టం. ఆయన నాకేం చెప్పారంటే, అరే వానపాములాగా మత్తుగా ఉండకూడదురా, పాదరసంలాగా యాక్టివ్గా ఉండాలి అని చెప్పాడు ఆయన. వానపాములాగా మత్తుగా డల్గా ఉండకూడదు, యాక్టివ్గా ఉండండి. కళ్ళు 2 ఓపెన్ చేయండి, స్పష్టంగా బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టండి. ఇది ఒక అదృష్టం. నేను యాంథ్రోపాలజీలో చదువుకున్నాను. మనుషులకి బ్యాక్ బోన్ ఇలా ఉంటుంది, పాములకి బ్యాక్ బోన్ ఇలా ఉంటుంది. గొప్పగా విర్రవీగుతుందే సింహం, మృగరాజు నేనని సిగ్గులేదు. బ్యాక్ బోన్ ఇట్లాగే ఉంటుంది. బ్యాక్ బోన్ ఇట్లా ఉంటే బ్రెయిన్ పనిచేయదు, నాలెడ్జ్ వరకే పరిమితం అయిపోతుంది. బ్యాక్ బోన్ ఇలా ఉంటే, బ్యాక్ బోన్ ఇలా ఉంటే విజ్డమ్ ఉంటుంది. అందుకే మనం పిచ్చి పిచ్చి పనులు చేస్తే అమ్మా నాన్న ఏం తిడతారంటే, నువ్వు మనిషివా పశువా అని తిడతారు. ఎందుకంటే పశువులకి వెన్నెముక ఇలా ఉంటుంది. ఆ వెన్నెముక ఇలా ఉండే జీవులకి నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. వాటికి నాలెడ్జ్ ఉండదని చెప్పట్ల, నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. గడ్డి తినవలేను, మళ్ళీ నమరు వేయవలేను, అంతవరకే ఉంటుంది. మనకి విజ్డమ్ ఉంటుంది. డబ్బులు సంపాదించవలేను, న్యాయంగా సంపాదించవలేను, ఎన్నైనా సంపాదించవచ్చు అనే విజ్డమ్ మనకుంటుంది. దానికి ఆ రోజు పొట్ట నిండా గడ్డి తింటే ఇంకా వేరే గోల్సే ఉండవు దానికి. మళ్ళీ ఆకలేసిన తర్వాత మళ్ళీ గడ్డి తినవలేను, అంతే. నాలెడ్జ్ పర్ఫెక్ట్, అంతవరకే ఉంటుంది. మనకు అలా కాదు. ఎంత నాలెడ్జ్ కావాలంటే అంత నాలెడ్జ్.
మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత మీకు తెలుసా? బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేయని చిన్న ఊరు కూడా ఈ ప్రపంచంలో లేదు. సంగారెడ్డి ఏంటి, చిన్న విలేజ్కి వెళ్ళి చూడండి, ఎవరి దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నా దాంట్లో మైక్రోసాఫ్ట్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు నడుపుతుంది మన తెలుగువాడు. ఆయన పేరు సత్యనాదెండ్ల. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నాడు అబ్బాయి. ఒక కలెక్టర్ గారు అబ్బాయి. సత్యనాదెండ్ల వాజ్ సన్ ఆఫ్ ఎ కలెక్టర్ యాక్చువల్లీ. వాడిప్పుడు మైక్రోసాఫ్ట్కి CEO. చెన్నై, మన సౌత్ ఇండియా నుంచి, తమిళనాడు నుంచి సుందర్ పిచ్చే అనే ఒక అతను గూగుల్కి CEO అయిపోయాడు. చూడండి, బ్రెయిన్, నాలెడ్జ్, వెన్నుమకిటారు ఇలా ఉంటే దానికి లిమిట్ ఉండదు. ఇక ఏం కావాలంటే అది చేయొచ్చు అంటే. అందుకని బ్యాక్ బోన్ ఎప్పుడు ఇలా పెట్టండి, ఇలా పెట్టకండి. తప్పు చేస్తే బ్యాక్ బోన్ ఇలా వంగిపోతుంది. సారీ సార్, సారీ మమ్మీ, నాన్న ఎప్పుడు చేయన్నా. అలా వంగిపోతే మీరు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకుంటున్నట్టే. ఎస్ ఆర్ నో? తప్పు చేయని వాడెప్పుడు తల వంచడు. తప్పు చేయని వాడెప్పుడు భయపడడు. విజ్ఞానం ఉంటే భయం అక్కర్లేదు, తప్పు చేయకపోతే తల వంచాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చెప్పండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే భయమా? కొంతమందికి భయం, ఎందుకంటే సరిగా చదవలేదు కాబట్టి. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నవాళ్ళు ధైర్యంగా రాస్తారు. ఆ పేపర్లో చూసి ABCD రాసేవాళ్ళు, ఆ ముందు పేపర్లో చూసి మల్టిపుల్ చాయిస్లు లేకపోతే ఇంకొక వర్డ్ రాసేవాళ్ళు నా దృష్టిలో చాలా చాలా అధములు. దేనికి పనికిరారు వాళ్ళు. వేరే వాళ్ళు ఇలా 2 చేతులు పెట్టి నీళ్లు తాగుతుంటే కొంచెం నీళ్ళు ఇక్కడ మోచేతి దగ్గర నుంచి పడిపోతూ ఉంటాయి. ఆ నీళ్లు తాగి బతికేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళే పక్క వాళ్ళని చూసి కాపీ కొడతారు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, డబ్బుల కంటే, బంగారం కంటే, భూముల కంటే, షేర్ల కంటే ఆత్మాభిమానం గొప్పది. కాపీ కొట్టకండి ఇప్పుడు.